ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇరుక్కుపోయిన 8 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరో మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ బాదావతి సంతోష్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఫైర్ సిబ్బందితో పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా మహబూబ్ నగర్ కరెస్పాండెంట్ ప్రదీప్ ఫేస్ టు ఫేస్. జరిగిన టన్నెల్ ప్రమాదంలో దాదాపు 8 మంది కార్మికులు ఇంకా లోపల చిక్కుపోయారు. వారికి సంబంధించి ఇక్కడ సహాయ చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, తర్వాత సింగరేణి రెస్క్యూ టీం కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో సహాయక చర్యల్లో నిమగ్నమైనారు. దీనికి సంబంధించి జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలతో పలువురు అధికారులతో కూడా దీనికి సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. మనతో పాటు జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు రెస్క్యూ టీం పరిస్థితి, ఇప్పుడు లోపల రెస్క్యూ టీం ఎంతవరకు పోయింది, అసలు ఏదైతే చిక్కుకున్న కార్మికుల దగ్గరికి వెళ్ళారా లేదా? సో ఆల్రెడీ నిన్ననే ఎన్డీఆర్ఎఫ్ టీమ్ రావడం జరిగింది. ఒక 4 టీమ్స్, 130 మెంబర్స్. ఆర్మీ టీం కూడా రావడం జరిగింది. మనకి సింగరేణి నుంచి కూడా టీం రావడం జరిగింది. ఎక్స్పర్ట్ టన్నెల్. సో అట్లనే మనకి అక్కడ ఉత్తరాఖండ్ లో జరిగే అక్కడ హ్యాండిల్ చేసిన ఎక్స్పర్ట్స్ కూడా రావడం. సో వాళ్ళు ఆల్రెడీ టన్నెల్లోకి పోయి ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ అసెస్ చేశారు. అంటే ఆ లాస్ట్ వరకు టన్నెల్ బోర్డింగ్ మిషన్ వరకు వెళ్ళేసి ఎంత మడ్ ఉంది, ఎక్కడ ఏదనేది టోటల్ గా అసెస్ చేసి ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ కూడా మినిస్టర్ కూడా మొత్తం సిచ్యువేషన్ అసెస్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ టీం ఎన్డీఆర్ఎఫ్ టీమ్ యాజ్ వెల్ యాజ్ ఆర్మీ టీమ్, దానికి మన సింగరేణి టీం కూడా హెల్ప్ చేసే టీం రెస్క్యూ తీసుకుంది. సో వాళ్ళని రెస్క్యూ చేయడానికి 100% అయితే 8 మంది కార్మికులకు సంబంధించి రెస్క్యూ టీమ్స్ ఏమైనా ఐడెంటిఫై చేశారా? లోపల భారీ ఎత్తున నీటి ప్రవాహం ఉందంటూ ఆ నీటిని ఏం చేయబోతున్నారు? నీటిని పునఃప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్గా నీళ్లు మనం అనుకున్నంతగా ఏం లేదు, చాలా తక్కువ ఉంది. ఇప్పుడు 3-4 ఫీటే ఉంది. కానీ ఒక ప్లేస్ లో 100 మీటర్స్ స్ట్రెచ్ మాత్రం దట్ ఈస్ కొంచెం ఒక 2-3 మీటర్స్, అంటే దట్ ఇస్ నాట్ వాటర్ బట్ మొత్తం స్లెచ్ ఇంక్లూడింగ్ వాటర్. అదొకటి తప్పితే నీటితో ఏం ప్రాబ్లం లేదు. సో అది మనం కంటిన్యూస్ గా మార్నింగ్ నుంచి డీవాటరింగ్ చేస్తూనే ఉన్నాం. అది కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంటుంది. డీవాటరింగ్ చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీ సప్లై కూడా 100% తీసుకోవాలి చేసినాం. మనకి ఎలక్ట్రిసిటీ సప్లై లాస్ట్ వరకు కూడా ఉంది. అట్లానే మనము ఫ్రెష్ ఎయిర్ కూడా ఇక్కడ తీస్తున్నాం. సో ఇవన్నీ కూడా మెజర్స్ తీసుకుంటున్నాం. ఏదైతే అయితే ఇప్పటి వరకు అయితే ఈ రోజు అయితే టీమ్స్ పోయి రెస్క్యూ చేస్తారు. సో దట్ ఈస్ అవర్ ప్రైమరీ ఇంటెన్షన్. ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం వాళ్ళని ఇమీడియట్ గా రెస్క్యూ చేయాలి చేయాలి. సో పోయి రెస్క్యూ చేస్తారు. వాళ్ళు ఇంకేమైనా అవసరం ఉంటే కూడా గవర్నమెంట్ ఇస్ కంటిన్యూస్ సపోర్టింగ్. ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ కూడా కంటిన్యూస్ సపోర్టింగ్. ఇంకో ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ఏదైతే లోపల చిక్కుకున్న కార్మిక కుటుంబాలు కూడా ఆందోళన